కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటన హేయమని హన్మకొండ బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు. మడికొండ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. వైద్యుల దేశవ్యాప్త నిరసనలు దీక్షలకు దాస్యం మద్దతు ప్రకటించారు. ప్రజలను కాపాడే వైద్య వృత్తి గొప్పదన్నారు. డాక్టర్లను దేవుడిగా కొలిచే సంస్కృతి మనదని, వారిపై దాడులు సమాజానికి ప్రమాదకరమన్నారు. రుణమాఫీ కాలేదంటూ నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం రైతులు నిరసన వ్యక్తం చేశారు. గగ్గుపల్లి, ఇసపల్లి, మాచర్ల ఇతర గ్రామాల రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన చేపట్టారు. మొదటి విడత రుణమాఫీ నుంచి ఇప్పటి వరకు తమకు ₹1 కూడా రాలేదని ఆవేదన చెందారు. సాంకేతిక సమస్యతో ఇబ్బంది వచ్చిందని బ్యాంకు అధికారులు వివరణ ఇచ్చారు. రుణమాఫీ త్వరగా చేయించాలని రైతులు డిమాండ్ చేశారు. బనగానపల్లిలోని ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు నిర్మిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని బుడగంజాల కాలనీ, ఎస్ఆర్సీబీ కాలువకు ఆనుకొని అక్రమంగా నిర్మిస్తున్న నివాసాలకు ప్రభుత్వ అధికారులు కూల్చేశారు. బాధితుల సమయం కావాలని వేడుకున్నా వారు స్పందించలేదు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రీ కృష్ణయ్య యాదవ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో విద్యార్థులు తల్లిదండ్రులకు DYFI ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో మాదక ద్రవ్యాలు యువతకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాయని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విచారణ వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని, వారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తే వెంటనే కౌన్సిలింగ్ ఇప్పించాలని అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పేకాటలో ఆడుతున్న వారిని ఏఎస్పీ అవినాష్ కుమార్ పట్టుకున్నారు. పట్టుబడ్డ పేకాట రాయుళ్లలో చోటామోటా నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. హుండా షోరూం వెనుక ఉన్న బంగ్లాలో పేకాట ఆడుతున్న 10 మంది పట్టుపడగా 2 పరారయ్యారు. జూదర్ల వద్ద ఉన్న దాదాపు ₹57,000, 12 మొబైల్స్, 3 బైకులు, కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్ జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హష్ ఆయిల్ విక్రేత అల్లా సింహాచలంను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ బ్యూరో బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 10,30,000 విలువైన 1.292 ml హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. సింహాచలం నుండి కొనుగోలు చేస్తున్న 4 యువకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 4 పరారయ్యారు. 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తారా అని మాజీ జడ్పీ చైర్మన్ పుట్టా మధు, మాజీ ఎమ్మెల్యే కోరుకొంటి చందర్, రఘువీర్ సింగ్, గంటారాములు కాంగ్రెస్ సర్కార్ను సవాల్ చేశారు. పెద్దపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రుణమాఫీ విషయంలో ఎమ్మెల్యే హరీష్ రావును రాజీనామా చేయాలని, ముక్కు నేలకు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి అనడాన్ని వారు తప్పుపట్టారు. సీఎం స్థాయికి తగదన్నారు. కోల్కతాలో జరిగిన వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్యపై నెల్లూరు జిల్లా కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది ఫ్లగ్ కార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఆ ఘటనకు తీవ్రంగా ఖండిస్తున్నామని డాక్టర్ జిహారిక అన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నందికొట్కూరులోని JDPHS బాలురు బాలికల స్కూళ్లను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలం చెల్లిన సరుకులు వాడుతున్న అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల పాఠశాలలో తనిఖీ చేసి అక్కడి భోజన ఏర్పాట్లపై శబరి సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుంచి బెల్గాం వెళ్లవలసిన స్టార్ ఎయిర్లైన్స్ విమాన సర్వీస్ రద్దయింది. ఎలాంటి కారణం లేకుండానే విమానం రద్దు చేయడంతో 45 మంది ప్రయాణికులు నిరసన చేపట్టారు. ముందుగా సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడంపై ఫైర్ అయ్యారు. ఎయిర్లైన్స్ మేనేజర్ రామ్ కుమార్ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర నేతలు సామంచి శ్రీనివాసులు, పోల ఆనంద్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 18,000 ఎకరాల భూమిని వైసీపీ నేతలు దోచేశారని ఆరోపించారు. శ్రీకాళహస్తిలో 12,000 ఎకరాల కుంభకోణం జరిగిందన్నారు. అవినీతికి పాల్పడ్డ ఎవరిని వదిలే ప్రసక్తి లేదని వారు హెచ్చరించారు. విశాఖలో దసపల్ల, హయగ్రీవ, శారదాపీఠం, రామానాయుడు భూములను పరిశీలించినట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. విశాఖ కలెక్టరేట్లో భూబాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు. 22A నుంచి తొలగించిన ఉన్న భూములపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఎర్రమట్టి దిబ్బల్లోని 7 నీటి మార్గాల్లో మూసుకుపోయిన 2 చోట్ల పనులు ఆపాలని ఆదేశించామన్నారు.